ఇది దోసుకుంటుంది అది దోసుకొని ఏది ఉండదు. ఎవరేం చేసినా వీటిదే తప్ప. అంటే రోడ్లు మాత్రం కూతురు వెళ్ళిపోతాయి. రోడ్ల మీద పడిపోయి ఎంకుల దగ్గర పోవాలి. మంచి ఏం జరుగుతుందా? నమస్తే అండి, మీ పేరు? ఈడువాడు రత్తయ్య గారు అన్న. రత్తయ్య గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? తెలుగుదేశం వస్తే బాగుంటుంది. తెలుగుదేశం అంటే ఎందుకు తెలుగుదేశం రావాలంటున్నారు? తెలుగుదేశం వస్తే రాష్ట్రం బాగుపడుద్ది. ఎలా బాగుపడుద్ది? రాజధాని కడతాడు, పరిశ్రమలు తెస్తాడు, ఆయన వస్తేనే ఉద్యోగాలు వస్తాయి. ఇది పోలవరం కడతాడు, రోడ్లు అవి బాగుంటాయి, పిల్లలకి జాబులు బాగుంటాయి ఆయన వస్తే. అది అంటే ఇప్పుడు తెలుగుదేశం వస్తే దోపిడీ, ప్రజల సొమ్ము తినేస్తారు అంటున్నారు కదా చాలా మంది. అవి ఏమి తింటాం. ఇవి దోసుకుంటలేదా? ఇది రోజు చూపిస్తలేదు మన వార్తల్లోనూ ఏదెంత దోసుకుందో. ఇది దోసుకుంటుంది అది దోసుకొని ఏది ఉండదు. ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా దోసుకుంటుంది. దోసుకున్న న్యాయం కావాలి పరిపాలన. అది అంటే ప్రజలకు డబ్బులు ఇస్తున్నారో ఇళ్ల స్థలాలు అని అంటున్నారు కదా. ఇళ్ల స్థలాలు అసలు లేని వాళ్ళకి ఇవ్వలేదు ఈ ప్రభుత్వం. కొందరికి 4 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇచ్చింది ఈ ప్రభుత్వం. విద్యా వైద్యం, నాడు నేడు ప్రోగ్రాంలు ఇవన్నీ కూడా ఇంటికి వచ్చిన ఖర్చు. రాష్ట్రం ఏమో వెనకబడిపోతుంది కదా. లేనిపోయిన పథకాలు అన్నీ పెట్టి రాష్ట్రం వెనకబడిపోతుంది అంతే. అది దాన్ని బట్టి జనం సోమవారపోతుల్లో పని కూడా చేస్తలేదు ఇచ్చి పథకాలు. అది బాబాయ్ నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? చంద్రబాబు వస్తే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారు. అంటే ఎందుకు చంద్రబాబు నాయుడు గారు రావాలి? రైతులకు అనుకూలంగా ఉంటాడు. రాజధాని కట్టేసాం, పోలవరం బ్యారేజీ కట్టేసాం. వీడు అవి లేవు ఈ రోడ్లు బాగు చేస్తలేదు, గోతులు పడి జనం చేస్తున్నారు. ఇంకా ఏంటి అంటే అమ్మఒడి, తర్వాత ఇళ్ల స్థలాలు ఇవన్నీ ఇళ్ల స్థలాలు 10 మందికి ఇస్తే అంటే అందరికీ అందుతున్నాయి, ప్రజల పాలన బాగుంది అంటారు కదా. అంటే వాళ్ళు అంటారా తక్కువ పర్సెంటేజ్ అది. ఎక్కువగా ఇప్పుడు చంద్రబాబు రావాలని కోరిక ఎవరికాడికి. అంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే దోపిడీ రాజ్యం డబ్బులు తినేస్తారు. డబ్బులు తినలేదు, కోట్లు చెత్త కోట్లు తిన్నాడు ఇటు. అది ఎవరికైనా తెలదండి. అంటే తినేస్తారు అన్నారు కదా. ఆడి అన్నీ ఆడి పరిశ్రమలన్నీ కాపాడుకుంటాకే ఇది. నెక్స్ట్ మాత్రం ఆయన వస్తే బాగుంటుంది అంటారు. అంటే ఇప్పుడు కూటమి జరిగింది కదా, జనసేన తర్వాత టీడీపీ. ఎవరేం చేసినా వీటిదే దెబ్బ. మొత్తానికి తెలుగుదేశం రావాలంటారు. గురుగారు నమస్తే అండి, మీ పేరు? పాపారావు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? మీ అభిప్రాయం చెప్పండి. తెలుగుదేశం వస్తే బాగుంటుంది. తెలుగుదేశం వస్తే బాగుంటుంది అంటారు. అంటే ఎందుకు తెలుగుదేశం వస్తే బాగుంటుంది అంటున్నారు? ఇప్పుడు రోడ్లు వస్తలేదు, ఏం చేస్తలేదు కదా. అమరావతి కట్టలేదు, పోలవరం కట్టలేదు. దాని గురించి అయితే బాగుంటుంది అంటారు. అంటే ప్రజలకి ఈ పాలనలో అమ్మఒడి కానీ లేదంటే కొంచెం డెవలప్మెంట్ అనేది ఉంటుంది అంటున్నారు కదా ప్రజలు. దాన్ని బట్టి ఏమంటారు మీరు? మోడీ ఎలా ఉన్నా ఇక్కడ మనకు ముఖ్యమంత్రి గారు కావాలి కదా. అదే అంటే జగన్ గారి ప్రభుత్వంలో అందరికీ మంచి జరుగుతుంది అంటున్నారు కదా. దాన్ని బట్టి మీరు ఏమంటారు? మంచి ఏం జరుగుతుందా? రోడ్లు లేదు, అది చేయలేదు కదా. ఏదో కుమ్మరోడికి ఇస్తున్నాడు, మంగళోడికి, సాకలోడికి, డోక్రా వాళ్ళకి అలా ఇస్తున్నారు. అది ఇవ్వకుండా పోలవరం అది కడితే బాగుంటుందని. నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? జగన్ వస్తేనే బాగుంటుంది. జగన్ ఎందుకు జగన్ గారు రావాలంటున్నారు? అన్ని పనులకి ఇస్తున్నాడు అని డబ్బులు. పింఛన్ ఇస్తున్నాడు, ఆటో వాళ్ళకి ఇస్తున్నాడు, ఈ 3 ఫీట్ వాళ్ళకి ఇస్తున్నాడు, అందరికీ డబ్బులు ఇస్తున్నాడు. అలాంటి వాడు రావాలి కదా మరి. అంటే రోడ్లు మాత్రం కూతురు వెళ్ళిపోతాయి. అది ఆటోలు గట్ట ఇరిగిపోవాలి, మోటార్ సైకిల్ ఇరిగిపోవాలి. అది అలాగే ఉండాలి. ఆ రోడ్ల మీద పడిపోయి ఎంకుల దగ్గర పోవాలి. అది ఆడు ఉండటం వల్ల మంచిది మనకి, చాలా మంచిది. అంటే ప్రజలందరికీ ఇళ్ల స్థలాలు అన్ని ఇస్తున్నాడు, పేదలకు ఇస్తున్నాడు, ఇళ్ల స్థలాలు ఇస్తున్నాడు, అన్ని రకాలు నడుపుతున్నాడు. ప్రతి ఒక్కడికి డబ్బు ఇస్తున్నాడు, పిల్లలు చదువుకునే వాళ్ళకి ఇస్తున్నారు. అలాంటి మహానుభావుడు రావాలి. అది అంటే రాకూడదనా రావాలని మరి ఆడే వస్తాడు, జగన్ వస్తాడు. జగనే వస్తారంట. 170 సీట్లు వచ్చేస్తాయి, అనుమానం లేదు.